ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోక్రా వేశారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో కుచ్చుటోపీ పెట్టారు. 400 మంది దగ్గర ఒక్కొక్కరు నుంచి 20,000 వసూలు చేశారు. ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీ అక్కడ రామ్నగర్లో ఆపోజిట్ విఠల్ ప్రభు మందిర్ అని ఉంది. దాని ఆపోజిట్లోనే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండి సార్ జాదవ్ కృష్ణ ఆయన కూర్చొని ఉండే ఆయన చెప్పారు మనీ పే చేసిన తర్వాత మీకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అని. మేము మనీ పే చేశాము. ఈచ్ వన్ మేము అందరము 20,000 ఇచ్చాం సార్. ఆ తర్వాత మాకు మీటింగ్లు ఒక్కొక్క మీటింగ్ చెప్పుకుంటా మాకు ట్రైనింగ్ ఇస్తామని 3 ప్రోగ్రామ్స్ పెట్టారు. దాదాపు ఒక 170 మెంబర్స్ 180 మెంబర్స్ ఉండే సార్ ఇందులో, అంటే ఆదిలాబాద్ బ్రాంచ్ వాళ్ళు. సార్ మాకు ఇచ్చిన దానికి మేము ఎంతో ఆశపడి మేము అక్కడ జాబ్ చేయడానికని వచ్చినాము. మాకు ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చిండని, మేము ఇంత మంచిగా ఇచ్చిండని మేము అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఇలా మోసం చేస్తారని ఎవరు అనుకోలేదు సార్. మేము ఫైనాన్స్ అనేది ఒకటి మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేశారు. దాంట్లో నిరుద్యోగులని జాయిన్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర 20,000, 30,000, 40,000, ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు కూడా తీసుకున్నారు. ఇలా 2 బ్రాంచెస్ పెట్టారు, ఉట్నూరులో ఇంకా ఆదిలాబాద్లో. ఎందుకంటే మా నిరుద్యోగులకి ఆశ పెట్టి ఇట్లా జాబ్లు ఇప్పిస్తామని ఇంత మోసం చేయడం కరెక్ట్ కాదు. చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడికి.